యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు కదా, ఎవడైనను నా యందు నిలిచిన ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి ఏమైపోను, కాలిపోవునని ప్రభుజ్ఞానం. నా యందు నిలిచి ఉన్నని వాడు కాల్చివేయబడతాడు, త్రుంచివేయబడతాడు, ప్రక్కకు వేయబడతాడు. ప్రభు ఇది నాన్న మంచి ఫలములను ఫలించేటువంటి చెట్టుగా దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆ చెట్టు అయినటువంటి ఆయనలో నుండి మనలను తీగలుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ తీగలుగా ఉన్నటువంటి మనము మంచి ఫలాలను ఫలించేటువంటి ఫ్రూట్స్ గా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. 15వ అధ్యాయము అదే యోహాను సువార్త 16వ వచనంలో మరొక మాట మనం చూస్తున్నాం. అని అంటాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకేం చేయబడును, అనుగ్రహించునని ప్రభు జ్ఞాపకం చేయాలి. మీరు ఆయన చేత అంటకట్టబడిన చెట్టు వలె ఉంటే మీరు మంచి ఫలాలను ఫలించేటువంటి చెట్టుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, నీవు నేను ఆ విధముగా ఫలించడానికి సిద్ధముగా ఉన్నావా?